తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైనటువంటి నామములో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11:36. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. చనిపోయిన లాజరు యొక్క సమాధి యొద్దకు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేరుకున్నారో అక్కడ ఉన్నవారిని చూచిన ఆయన ఆత్మలో దుఃఖపడి మూలుగుచూ కన్నీరు విడిచెను. అది చూచిన యూదులు, చూడండి ఆయన లాజరుని ఎంతగా ప్రేమించెనో అని చెప్పుకొనిరి. ఆయన కన్నీరు లాజరు ఎడల ఆయనకున్న ప్రేమకు గుర్తుగా ఉన్నాయి. అక్కడ ఉన్నవారు దాన్ని చూడగలిగారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఈ భూమిపై శరీరధారిగా వచ్చి మానవునిపై దేవునికి ఉన్నటువంటి దైవిక ప్రేమను మానవుల మధ్య కనపరిచాడు. రోగులను స్వస్థపరిచాడు, పరలోక సందేశాలు వినిపించాడు. అంతకుమించి ఆయన సందేశాల మూలంగా నేటికి ఎందరో ప్రభావితులు కాగలుగుతున్నారు. ఆయన సందేశం వారి జీవితాలకు మార్గదర్శకంగా మారుచూ ఉన్నాయి. మహాత్మా గాంధీ గారికి యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం నుండి అహింస అనే నినాదాన్ని తన సొంతం చేసుకోవటానికి దోహదపడింది. ఆ ప్రభువే మానవజాతి పాపభారాన్ని మోసి మానవజాతి సంపూర్ణ ప్రాయశ్చిత్తం కొరకై కలువరి శిలువలో మరణాన్ని రుచి చూచాడు. మృతుల్లో నుండి 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పాపక్షమాపణ పొందుకుంటారు మరియు వారికి రక్షణ లభిస్తుంది. అలాంటి ప్రభు యొక్క ప్రేమను మీరు ఇంకా రుచి చూడలేకపోయారా? అయితే ఇప్పుడే అట్టి ప్రేమను మీ సొంతం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు